వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 16వ శాసనసభ కొలువుదీరింది. అయితే ఈ శాసనసభ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, పార్టీ నాయకుల్ని, గౌరవ సభ్యుల్ని, కార్యకర్తలకి అందరికీ కూడా ఖచ్చితంగా ఒక చెరగని ముద్ర వేసింది. ఇప్పటి వరకు అనేక శాసనసభ సమావేశాలను చూసుంటారు, కానీ నిన్నటి జరిగినటువంటి 16వ శాసనసభ మాత్రం నిజంగా నా భూతో నా భవిష్యత్తు ఖచ్చితంగా అందరి మనసుల్లో ఒక చెరగని ముద్ర వేసింది. ఎందుకంటే ఆసక్తిని పెంచింది, ఒక సందేశాన్ని ఇచ్చింది, భావోద్వేగాల మిళితమైనటువంటి అనేక అంశాలని ఆవిష్కరింపజేసింది. కొంతమంది ఉత్సాహంగా కనిపించారు, కొంతమంది విలాపంతో కనిపించారు. అన్నీ కూడా సమ్మిళితంగా చక్కగా కనిపించిన సభ అది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ సభ సంచలనాలు అన్నాం కదా, అనేక విషయాలకి వేదిక అయిందన్నాను కదా. ఒక్కొక్క అంశాన్ని కొంచెం క్రిస్ప్గా మాట్లాడుకుందాం. సో శపథం నెరవేర్చుకుని సీఎంగా చంద్రబాబు అడుగుపెట్టి అసెంబ్లీ ప్రాంగణానికి ప్రణమిల్లి ఆయన నమస్కారం చేసి అందరి హర్షధ్వానాల మధ్య, జై జయ ధ్వానాల మధ్య ఆయన సీఎంగా తన శపథాన్ని నెరవేర్చుకుని అడుగుపెట్టిన సందర్భం అయితే నిజంగా చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ సంఘటనగా నిలిచింది. అలాగే ఆయనతో పాటు నిన్న అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, నువ్వు ఎలా వస్తావో లోపలికి మేం చూస్తాం అని చెప్పి వైసీపీ నేతలు చేసినటువంటి విమర్శే సమాధానం కాకుండా 21 మంది ఎమ్మెల్యేలతో ఆ సభే నువ్వు రా ఈ సభలోకి, నువ్వు నీ సభ్యులతో అన్నట్టు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికిందా అన్నట్టుగా మరొక మైల్ స్టోన్ సందర్భం ఆవిష్కృతమైంది. అలాగే నిప్పులు కక్కుతూ జనంలోకి వెళ్లినటువంటి యువగళం సారథి నారా లోకేష్ కూడా తొలిసారిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ కూడా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లోకి వెళ్లినటువంటి చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు తన భర్త, తన కొడుకు, తన సోదరుడు వీళ్ళ ముగ్గురు చేసినటువంటి ప్రమాణ స్వీకారాల్ని కనులారా చూస్తూ వీక్షిస్తూ పులకించిపోయినటువంటి మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. సో ఇన్ని అద్భుతమైన సన్నివేశాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇచ్చిన అవకాశాన్ని కూడా మళ్ళీ చేజేతులరా పాడు చేసుకున్నట్టు వ్యవహరించారా, ఇదేం సభా మర్యాద, అసలు ఆయనకి సభా మర్యాద అంటే తెలుసా అన్నట్టే మళ్ళీ ఆయన మైండ్ సెట్ అంతే, ఆయన అలాగే చేస్తారు, అలా చేయకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు అన్నట్టే వ్యవహరించారు. మళ్ళీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి. అయితే సామాన్యంగా నిన్న ఏం జరిగింది అంటే, సభా సంప్రదాయాల ప్రకారం ఒక నేమ్ ఆఫ్ ఆర్డర్, వాళ్ళ నేమ్స్ ప్రకారం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆయనకు చాలా ప్రాధాన్యత ఇస్తూ కూడా పేర్ల వరుస క్రమంలో కాకుండా సభానాయకుడు అలాగే మంత్రులు వీళ్ళందరూ చేసిన తర్వాత సీఎం గారి పెద్ద మనసుతో ఆయనకి ప్రాధాన్యతనిస్తూ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి చేసినా కూడా ఆయన పేరు పిలిచే వరకు కూడా లోపలికి రాలేదు, కనీసం వచ్చి సభలో కూర్చోలేదు. పేరు పిలిస్తే ఆ పేరు పిలిచిన వెంటనే అన్యమనస్కంగా లోపలికి వచ్చి పులుముకున్న నవ్వుతో ఒక ముక్తసరిగా ఒక నమస్కారాలు పెట్టుకుంటూ అందరికీ జగన్మోహన్ అనే నేను అని ఒకసారి, జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఒకసారి తడబడుతూ మాట రాకుండా, మరి ఆయన చేసిన విషయాలన్నీ ఆయనకి ఏమైనా మైండ్లోకి వచ్చాయేమో, సో అన్యమనస్కంగానే పులుముకున్న నవ్వుతో ఆయన ప్రమాణ స్వీకారం చేసి పోనీ కూర్చున్నారా, పోనీ అందరితో పాటు కాకుండా ఆయనకి అవకాశం ఇచ్చారు, పెద్ద మనసు చేసుకుని సభ ఆయన్ని రాగద్వేషాలకు అతీతంగా గతంలో తమతో వ్యవహరించిన అంశాలన్నీ మర్చిపోయి అవకాశం ఇచ్చిందాన్ని ఆయన నిలుపుకున్నారంటే అది నిలుపుకోలేదు. వారి సభ్యుల ప్రమాణ స్వీకారాలకి కూడా ఆయన కూర్చోలేదు, చూడలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన బ్యాక్ డోర్ నుంచి వచ్చారు. సామాన్యంగా సీఎం కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణాల్లోకి తమ కాన్వాయ్లతో అలో లేదు, ఎవరైనా సరే కాలినడకతో రావాలి. అయినప్పటికీ కూడా ఒక మాజీ సీఎం అన్న గౌరవంతో చంద్రబాబు గారి పెద్ద మనసుతో ఆయన మళ్ళీ ఆయన కాన్వాయ్ లోపల ప్రాంగణంలోకి ఎలో చేశారు. అలాగే ఆయన బ్యాక్ డోర్ నుంచి వచ్చారు. రాజధాని రైతులకు మరి ముఖం చూపించలేకో మరి చెల్లలేకో
మరి నామోషితనం ఫీల్ అయ్యారో వెనక గేట్ నుంచి లోపలికి వచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వారి సభ్యుల ప్రమాణ స్వీకారం చూడలేదు, కనీసం కూర్చోలేదు, సభా సంప్రదాయం పాటించలేదు, వెళ్ళిపోయారు. అంటే ఒకటి, ఇన్న జరిగినటువంటి ఈ అద్భుతమైన సన్నివేశాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో అసెంబ్లీ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా జరగబోతోంది అన్నది క్లియర్ కట్ గా ఒక సందేశం ఇచ్చేసింది. రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. కక్ష సాధింపులకి ఈ సభ వేదిక కాదు. స్పష్టంగా ప్రజల సమస్యలు, ప్రజల అంశాలే ఇందులో చర్చింపబడతాయి, పరిష్కరించబడతాయి అన్న క్లియర్ కట్ సందేశాన్ని చంద్రబాబు గారు నిజంగా ఒక సభలో ధర్మరాజు ఎలా వ్యవహరిస్తాడో ఆ ధర్మాన్ని పాటిస్తూ నిన్న ఆయన వ్యవహరించిన అంశం కొంత చాలా మందికి, ఆయన కార్యకర్తలకి, ఇంకా చెప్పాలి అంటే వారి సభ్యులందరికీ కూడా కొంత కంటగింపుగా, కోపంగా అనిపించింది. ఇంక మనం మారమా, మనం ఎప్పుడు ఇలాగే ఉంటామా, అవతలు అలా చేస్తే మనం ఇంకా ఇలాగే చేస్తామా, అవసరమా అసలు ఈ మర్యాదలు లేకపోతే ఈ మన్ననలు అవసరమా, ఆయన ఎందుకు అందరిలాగా ట్రీట్ చేయలేదు, అంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చారు అని చెప్పి చాలా మంది, కొంతమంది సోషల్ మీడియా వేదికల్లో, మాధ్యమాల్లో, వాట్సాప్ల్లో ఇట్లా షేర్ చేసుకుని మాట్లాడినప్పటికీ కూడా నిజమైనటువంటి నాయకుడు, ప్రజానాయకుడు, స్టేట్స్మెన్ అంటారు సామాన్యంగా ఇలాంటి తీరు తన్నులు వ్యవహరిస్తే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రియల్ స్టేట్స్మెన్ అంటే ఎలా ఉంటారో నిరూపించి చూపించిన వైనం స్పష్టంగా ఒక మాజీ సీఎం పట్ల వ్యవహరించిన తీరు ఆవిష్కరింపజేసింది. సో ఇది కదా రాజకీయం అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో ఆ సన్నివేశాలన్నింటినీ చూస్తూ సభాష్ అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కత్తిపోటుకి రక్తపు చుక్క కూడా పడలేదంటారు. నిజంగా పొడిచారు చచ్చిపోతారు, కానీ రక్తపు చుక్క పడదు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మర్యాదలు ఇవన్నీ చూస్తే కత్తిపోటుకి రక్తపు చుక్క కూడా పడలేదు. ఇవన్నీ ఒక మర్యాద రామన్న సభలాగా, ఆయన ధర్మరాజులాగా వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మరి స్పీకర్కి అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా. మరి ఈరోజు మరి ఆయనని తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టాలి. మళ్ళీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనతో, ఆయన ఫ్యామిలీతో వ్యవహరించిన తీరు మరి ఆయనకి ఏమన్నా అనిపించిందో ఏమో. రెండో రోజే డుమ్మా కొట్టడం స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు నుంచే ఆయన పులివెందుల పర్యటనలోకి వెళ్తున్నారు. దానిపైన కూడా చాలా మంది కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ హుందాగా చంద్రబాబు గారు గతం గతహ, రాగద్వేషాలతో ఉండొద్దు, ఆయన గౌరవించండి, నో కామెంట్స్ ప్లీజ్ అంటూ కూడా తన సహచర ఎమ్మెల్యేలకి ఆయన చెప్పిన విధానం కూడా మళ్ళీ అద్భుతంగా అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ మైండ్ సెట్ తెలిసిందే కాబట్టి హేళన చేయొద్దు అని చెప్పేశారు. ఇన్ని వ్యవహారాల్లో ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత సంచలనంగా మారాయి. ఆయన దాదాపుగా బీజేపీ ఎమ్మెల్యేలు అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా బీజేపీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారు, టచ్ లోకి వచ్చేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు రాజకీయంలో కొంత ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం మరో ముఖ్యమైన ఘట్టం. సో ఈ రోజు కూడా ఆయన డుమా కొట్టబోతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా క్లియర్ కట్ గా రాబోయే రాజకీయం, సభా సంప్రదాయాలు ఎలా ఉంటాయనేది చాలా క్లియర్ కట్ గా నిన్న జరిగినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ మెసేజ్ నిచ్చాయి. ఈ అంశాలతో పాటు ఈ రోజు రెండో రోజు జరిగే ఘట్టాలు, అలాగే జగన్ వ్యవహరించిన తీరు, జగన్ గారు వ్యవహరిస్తున్న తీరు, ఆయన సభాపతిని తీసుకువెళ్లి అందరూ కూడా ఆయనకి సంబంధించి ఆయన చైర్లో కూర్చోబెడతారు. ఇక ఆ తర్వాత నుంచి ఇక అసలైన ఘట్టం ప్రారంభమవుతుంది. సో నిన్నటి జరిగినటువంటి అంశాలు ఈ రోజు అన్ని, ఇక జగన్ గారు ఇచ్చిన అవకాశాన్ని కూడా నిలుపుకోలేదన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆయన 5 రోజుల పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు. మొత్తంగా సభ ఇచ్చిన మెసేజ్ క్లియర్, అది ఒక మర్యాద రామన్న సభ అనేది అర్థమైంది. ఈ అంశాలన్నీ మాట్లాడదాం. టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు, మరి కాసేపట్లో బీజేపీ కూడా జాయిన్ అవుతుంది. ఎస్ రాజేష్ అప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. సో పార్టీస్ ఒపీనియన్ తీసుకునే ముందు సభా సన్నివేశాలపై మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్ ఎలా ఉండబోతోందని నిన్న జరిగిన దాన్ని బట్టి మీకు అర్థమైంది. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నిన్న సభ జరిగిన తీరు, ముఖ్యమంత్రిగా అలాగే సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న 9వ శాసనసభకి ఎన్నికైన సభా సాంప్రదాయాల పట్ల చాలా గౌరవ మర్యాదలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారు వ్యవహరించిన తీరు, అంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనే వైఖరి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రదర్శిస్తూ వచ్చారు రాజకీయాల్లో.
ఆయన ప్రసంగాల సందర్భంగా కానీ ఎదుటి వారిని సంబోధించే సందర్భంగా కానీ సభలో వ్యవహరించే తీరు మొదటి నుంచి సభా సాంప్రదాయాలకి కట్టుబడే వ్యవహరించాలి. వాటికి సభ్యులు ఆ సభని మనమే గౌరవించాలి, దాన్ని గౌరవ సభగా మార్చాల్సిన బాధ్యత మందే అని చెప్పని కనపరిచే చంద్రబాబు నాయుడు గారి వైఖరిని ఏ స్థాయిలో కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో పెద్దలు ఇంకొక మాట కూడా చెప్పారు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలతో పాటుగా అపాత్ర దానం చేయనవసరం లేదని కూడా చెప్పారు పెద్దలు. ఇవాళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఒకరిని అధికారం ఒకరికి ప్రతిపక్షం ప్రజలు కట్టబెడతారు. అదే సందర్భంలో అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదు అని అంటే ప్రజలు డిసైడ్ చేశారు ఇతనికి ఒక స్థాయి మర్యాద ఇవ్వనవసరం లేదు అని చెప్పని. ప్రజల కన్నా ఎవరు పెద్ద కాదు. ఇవాళ ఆ స్థానం చంద్రబాబు నాయుడు గారికి కల్పించింది ప్రజలే, ఈ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించింది ప్రజలే. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం స్వాగతించాలి, మన్నించి తీరాలి. ప్రజలు అతనికి మర్యాదను ఇవ్వనవసరం లేదని చెప్పిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు? గత 5 సంవత్సరాలుగా ఆయన వ్యవహార శైలి, ఆయన వ్యవస్థలని విధ్వంసం చేస్తున్న తీరు, ఆయన ప్రతిపక్ష పార్టీలని ప్రజలకు సంబంధించిన ప్రాథమిక హక్కులను కూడా భంగం కలిగిస్తున్న తీరు చూసిన తర్వాత ఇతన్ని మనం ఓడించడం కాదు శిక్షించాలి అని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చిన ప్రజలు మొన్న వారి తీర్పును ఆ విధంగా వెలువరించారు. అటువంటి సందర్భంలో ఆయనకు అపాత్ర దానం చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు వారి వైఖరిని వారు ప్రదర్శించారు, ఏది మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకున్నారా? నిన్న సభలో మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సభకి గౌరవించి తన స్థానంలో తను కూర్చోవాలి కదా, తనకు ఒక సీట్ ఉంటది కదా శాసనసభ్యుడిగా. ప్రతిపక్ష హోదా దక్కిందా దక్కలేదా, లేదు ముఖ్యమంత్రి పదవి ప్రజలు దూరం చేశారు, ఇవన్నీ రెలవెంట్. ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకొని పంపించారు కదా ఆయన్ని. సభలో ఎందుకు కూర్చోలేదు ఆయన? కనీసం తన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాన్ని అయినా వారి కోసమైనా అండగా నిలబడి కూర్చోవాలి కదా. వాళ్ళని కూడా ఎందుకని గాలి వదిలేసి నాయకుడు లేని పార్టీ లాగా, నాయకత్వం లేని అంటే నాయకుడు లేని చుక్కాని లేని నావంటారు కదా, ఆ విధంగా ఎందుకు తయారు చేశారు ఆయన? ఎన్నాళ్ళు ఇట్లా ఈ విధంగా ఆయన ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్స్ కి ఇప్పటికే ఆ పార్టీ బలైపోయింది. ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా ఆ పార్టీ తోటి అంటగాగి ఇష్టారీతిన ఆయన మాటలను పాటించి చెలరేగిపోయి ఉన్న కార్యకర్తలు కూడా ఇవాళ మా భవిష్యత్ ఏంట్రా బాబు, రేపు ఏ పరిస్థితులు ఎదుర్కోవాలని చెప్పని వాళ్ళు తల్లడితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన చేసిన ఒంటెద్దు పొగటల పర్యవసానం ఈ రోజుకి కూడా, ఈ రోజు ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగబోతా ఉంది. స్పీకర్ గారి ఎన్నికకి సహకరించాలి. ఎందుకంటే మీరేమి నామినేషన్ వేరే దాఖలు చేయాల, ఏకగ్రీవంగా వారి ఎన్నిక ఖరారైపోయింది. ఆ స్థానానికి గౌరవించాలి కదా. అంటే మీరు ఇక్కడ వ్యక్తులకే ప్రయారిటీ ఇస్తున్నారు, స్థానానికి విలువ ఇవ్వట్లా, సభకు విలువ ఇవ్వట్లా, సాంప్రదాయాలకు విలువ ఇవ్వట్లా. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి అతి మర్యాద చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఎందుకంటే డిజర్వ్డ్ పర్సన్ కాదు, అతను డిజర్వ్డ్ పర్సన్ కాదు అని చెప్పని ప్రజలు నిర్ణయించారు. ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల్సిన నెక్స్ట్ లేదు, ఆ ప్రివిలేజ్ కూడా అతనికి దక్కకూడదు అని చెప్పని అల్టిమేట్ గా డిసైడ్ చేసింది ప్రజలు. ప్రజా తీర్పుని గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశంలో అతనికి అపహారం చేసే అంశంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో వారి పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారు, వారి సోషల్ మీడియా ఏమనుకుంటున్నది పక్కకు పెడితే వ్యక్తిగతంగా నేను కూడా వారి ప్రజాభిప్రాయాన్ని మన్నించుంటే బాగుండేది అని చెప్పని నేను కూడా భావిస్తున్నా. ఎందుకంటే విలువ నిలుపుకోని వ్యక్తికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజంలో తప్పు చేస్తున్న వ్యక్తిని పనిష్ చేస్తారు, అతనిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గాంధీ మార్గంతో పూలు ఇచ్చి లేదు చెంపకి రెండో చెంప చూపించి అంతటి వైఖరి ప్రదర్శించాల్సిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు. ఆ విధమైన మర్యాదకి ఆయన అర్హుడు కాదు. కాబట్టే నిన్న ఆయనకి దక్కిన మర్యాద ఆయాచితంగా దక్కింది. ఆ మర్యాద ఆయన అంటే గౌరవప్రదంగా ప్రజల నుంచి దక్కించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు దయాదాక్షిణ్యాలతో ఆ గౌరవం దక్కింది, దాన్ని నిలుపుకున్నారు ఆయన. కనీసం ఆ సభకు విలువ ఇచ్చారా? ఈ రోజు పులివెందుల పర్యటన రేపటి నుంచి పెట్టుకోకూడదా? రేపు ఆదివారం కదా, రేపటి నుంచి చేసేదేమో సభ ఈ రోజుతో వాయిదా పడుతుంది కదా. ఆ సభా సాంప్రదాయాన్ని గౌరవించి మాట్లాడదాం. టీడీపీతో మాట్లాడి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. మీరు అన్న పాయింట్ అర్థమైంది. సో ముందుగా పిలిమాణిక్రావు గారు, నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అన్నం అన్నట్టుగానే చేశారు, అన్నం అన్నట్టుగానే నిరూపించుకుంటున్నారు, అడుగు పెట్టారు. సో నిన్నటి ఏదైతే ముద్ర వేశారో నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. 1, 2 నిన్న కొంత క్లియర్ సందేశాలు ఇచ్చారు.
అనేక అంశాల్లో అన్నది ఒక పాయింట్. 3 జగన్ గారు వ్యవహరించిన తీరు. 3 ఒక్కొక్కటిగా చెప్పండి. నమస్తే మేడం. 3 ముందు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం. నిన్న సిచ్యువేషన్ కనుక చూస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి విలువ ఇవ్వాలో వాళ్ళకి ప్రజలు విలువ ఇచ్చేశారు. ఒక అరాచకవాది అయినటువంటి అహంకారికి అట్లాగే ఆత్మగౌరవానికి పోటీ జరిగింది. ఆ పోటీలో ఆత్మగౌరవానికి ప్రజలు పట్టం కట్టారు. ఆత్మగౌరవం నిన్న సభలో తలెత్తుకొని గర్వంగా నిలబడింది. 73 సంవత్సరాల రాజకీయ పోరాట యోధుడు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం, ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీకి గౌరవాన్ని తీసుకురావటం కోసం విరోచితమైనటువంటి పోరాటం చేసి ఏ శపథాన్ని అయితే చేశాడో ఆ శపథాన్ని అక్కడ గట్టెక్కించి నిలబెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని తలెత్తుకునేలాగా గర్వంగా నిలబడేలాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది చూస్తుంటే నిజంగానే మీరు అన్న మాటల్లో ప్రజల యొక్క మనసంతా వెళ్ళవిరిసింది. ఆనందంతో ప్రజలందరూ కూడా నిన్న ఆ సన్నివేశాలు చూశారు. అయితే బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, అది కూడా చెప్పాలి. మా రాజేష్ గారు చెప్పిన మాటకి, నాలుక దృఢమైనటువంటి ఎముకల్ని గుల్ల చేసిద్దంట. మీరు అన్నట్టు కత్తితో కొడిస్తే రక్తం రానవసరం లేదు. నాలుక దృఢమైనటువంటి ఎముకల్ని గుల్లబడిసిద్ది, గుల్ల చేసిద్ది అని చెప్పేసి బైబిల్లో కొటేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి అహంకారి, జగన్మోహన్ రెడ్డి లాంటి అవివేకి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవహేళన చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అవమానించిన అవసరం లేదు, అతన్ని తిట్టాల్సిన అవసరం లేదు, అతన్ని కత్తితో పొడవాల్సినటువంటి అవసరం లేదు. నా భార్యని, స్త్రీ జాతిని అవమానించాను కాబట్టి మిమ్మల్ని కూడా అవమానిస్తామని అనవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి నాలుక ఏదైతే ఉందో అతన్ని ఏమి అనకండి, అతన్ని మనం గౌరవిద్దాము అంటే జగన్మోహన్ రెడ్డి ఎముకలు గుల్లైపోయినట్టే, ఆయన ఒళ్ళంతా చెమట పెట్టి అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకి దేవాలయం అసెంబ్లీ. ఈ అసెంబ్లీని దాదాపు 5 సంవత్సరాల పాటు అవమానాలకి, అవహేళనలకి, స్త్రీ జాతిని కించపరచడానికి, ముసిముసిని నవ్వుకోవటానికి, వికారపు శాస్త్రలు చేయటానికి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనపడింది. అట్లాగే పిచ్చి ప్రేలాపనలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవడు కూడా ఈ అసెంబ్లీలోకి రావటానికి వీల్లేదు. అసెంబ్లీ అంటే నా జాగిరి, నేనేమనుకుంటే అది జరిగిద్దని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి చూడండి. అసెంబ్లీ కూడా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే ఇనుముకే హృదయం మలిచినే అని రోబో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇనుము కూడా మనసు ఉంటుందని. ఆ ఇనప గేట్లు అయితే ఏవైతే ఉన్నాయో, నేను దేవాలయానికి కాపలాదారుణ్ణి, నన్ను ఎవరినైనా నేను తీసుకొచ్చి ప్రజల ఆకాంక్షని నెరవేర్చే విధంగా ప్రజలు ఎవరికైతే పట్టం కడతారో ఆ పట్టం కట్టినటువంటి వాళ్ళని నేను స్వాగతిస్తాను. మన పురాణాలు లేకపోతే మన ఎపిక్స్, హిస్టరీ, మైథాలజీ ఇవన్నీ కూడా 2 రకాలుగా చెప్తుంది. శత్రుశేషం, రుణశేషం ఉంచొద్దని ఇంకొక యాంగిల్ చెప్పేస్తా ఉంటది. వారు చెప్పే పాయింట్ శత్రుశేషం, రుణశేషం ఇవన్నీ కూడా గమనించాలన్న పాయింట్ మీదేంటంటే, నేను అందుకే ఓపెనింగ్ రిమార్క్స్ అన్నాను, ఎవరి మనోభావాలు ఎలా ఉన్నా ఒక రియల్ స్టేట్స్మెన్ లాగా వ్యవహరించారు అన్నది నేను రిమార్క్స్ లో చెప్పాను. బట్ ఎనీవేస్ కంటిన్యూ. నేనేమంటానంటే అది ప్రజల దేవాలయం. ఆ దేవాలయంలోకి ఒక అహంకారి ఆ దేవాలయ పరిస్థితులకి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ గేట్లు కూడా తాకని పవన్ కళ్యాణ్ ని ఎవడు అనంటే ఆ ఇనుముకే హృదయం మలిచినన్నట్టు పవన్ కళ్యాణ్ ని ఆ ఇనప గేట్లు పూలతోటి స్వాగతం పలికినాయి. ఎలాంటి ఉదాహరణలు ఉన్నాయంటే అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. అట్లాగే మనుషులు ఋషులు అవుతారు, కృషి ఉంటే మహాపురుషులు అవుతారు. ఇవన్నీ ఎవరు పెద్దలు ఊరికే చెప్పలేదు. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజలైతే అవమానానికి గురయ్యారో ఆ ప్రజల వైపు ఉన్నారు, ఏ ప్రజలైతే అత్యాచారాలకు గురయ్యారో ఆ ప్రజల వైపు ఉన్నారు, ఎక్కడ సమాజంలో సహజ వనరులు దోపిడీ అవుతున్నాయో అక్కడ ప్రజల వైపు నిలబడ్డారు. ఇందిటి వైపున నిలబడి 74 సంవత్సరాల వయసులో కృషి పట్టుదలతోటి ఇంత పెద్ద మనసుతో ఇంత ప్రజాస్వామ్యం నిలబడాలి, వాళ్ళ మైండ్ సెట్ ఇన్ని చేశారు కదా, వాళ్ళు నిలుపుకున్నారా? కనీసం సభలో కాసేపు కూర్చున్నారా? సభా మర్యాదను పాటించారా? పులివెందల ప్రజలు బాబు ఎల్లు మా సమస్యలు పోరాడు నిన్న ఎమ్మెల్యేగా పంపిస్తే ఆ పులివెందల ప్రజల కన్నా కూడా ఆయన న్యాయం చేశారా?
కాసేపు సభ అంటే నేను ఇప్పుడు సభా వాదోపవాదాలు జరగకపోయినా ఆ దేవాలయాన్ని ఆయన గౌరవించలేదు కదా, కూర్చోలేదు కదా. నేనేమంటానంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి హంతకుడైనా రౌడీ అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి సౌమ్యుడైనా, మీలాంటి స్త్రీ అయినా, లేకపోతే నాలాంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి మనిషి అయినా ఆ సభలోకి వెళ్ళిన తర్వాత సభా సాంప్రదాయాన్ని పాటించాల్సిందే. ఇది రాజ్యాంగం చెబుతుంది. ఈ సభా సాంప్రదాయాలకి నేను జగన్మోహన్ రెడ్డిని కాబట్టి, లేకపోతే నేను అరాచకవాదిని కాబట్టి, నేను రాజకీయాల్లోకి రావడానికి రక్తపు మార్గాన్ని ఎంచుకున్నాను కాబట్టి ఇక్కడ సాంప్రదాయాలు నేను పాటించను అంటే కుదరదు, పాటించాల్సిందే. ఆ పాటించకపోతే నువ్వే అవమానం. ఏం జరిగింది ఈరోజు దేవాలయంలో నువ్వు ఏ అవమానాలు అయితే చేసావో ఆ దేవాలయ గర్భం నీ తలని వంచింది, నీ అహంకారాన్ని దించింది. మరి ఈ రోజు స్పీకర్ ఎన్నిక అయిపోయారు, ఆయన ఏకగ్రీవం వెళ్ళి అందరూ కూర్చోబెట్టాలి. మరి ఆయన రాట్ల మళ్ళీ క్లియర్ గా ఎందుకు అనిపిస్తుంది అంటే 5 ఏళ్ళు ఆయనతో వ్యవహరించిన తీరు. 2 రోజుల క్రితం కూడా ఆయన పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అయ్యన్న గారి గురించి మాట్లాడారు. ఇవన్నీ మొహం చెల్లుబాటు కాక చూపించాల్సి వస్తుందనా ఈ రోజు డుమ్మా? శరీర రూపం లేనటువంటి సభ, దానికి జనం ఎందుకు గుడిగా మలుచుకున్నారు? ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగంలో దాన్ని ఒక దేవాలయంగా ఎందుకు మలుచుకున్నారు? ఆ దేవాలయంలో నువ్వు చేసిన అవమానాలు నువ్వు అడుగు పెట్టగలే నీకు గుర్తుకొచ్చింది. నీ ఒళ్ళంతా షేక్ అయిపోయింది. నీ పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి అనే సంగతి మర్చిపోయి జగన్మోహన్ అనే మేలు అనే దగ్గరికి తడబాటు పడ్డావంటే ఆ సభకి ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఒకటి. రెండోది, సభా సాంప్రదాయాలు ఉన్నాయి, సాంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. సాంప్రదాయాల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునాది చేసి నడిపిస్తా ఉన్నాడు. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తే సొసైటీ నీకు విలువిస్తుంది, ప్రజలు నిన్ను గౌరవిస్తారు. ఆ సాంప్రదాయాలు కనుక నువ్వు గౌరవించకపోతే నిన్ను నువ్వు రోడ్డు మీద పొద్దున పులివెత్తులో వెళ్ళి పారిపోయినా అక్కడ ప్రజలు కూడా ఏంటయ్యా వీడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఒక స్పీకర్ తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టాలి, స్పీకర్ యొక్క దానికి ధన్యవాదాలు తెలియజేయాలి, ఇవన్నీ చేయటం లేదని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. నేనే టోటల్ ఒక మాట చెబుతాను. జగన్మోహన్ రెడ్డి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నడుస్తా ఉందో వీటికి ఇమ్మడింపబడేటువంటి మనిషి కాదు. అతని వ్యక్తిత్వం అది కాదు, అతని మానసిక స్థితి అది కాదు. కాబట్టి ఆధునిక భారత రాజ్యాంగ విలువలకి విలువ ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలకు పనికిరాడు. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. జనసేన నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అనే పేరు కూడా పలకడానికి ఇష్టపడలేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. దత్తపుత్రుడే అని మాట్లాడారు. మహా అయితే ఆ ఓడిపోయిన రోజు కౌంటింగ్ అయ్యి వచ్చిన ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అని చెప్పి పేరు ఫస్ట్ టైం పలికారు. ఇప్పుడు మరి ఇక ఆయన 21 మందితో ఆయన ఉన్నారు, 11 మందితో ఈయన ఫేస్ చేయడానికి కూడా లేకుండా వెళ్ళిపోయారని అనుకోవాలా? ఒకటి. నిన్నటి అంశాలు ఈ రెండు కలిపి మీరు స్టార్ట్ చేయండి. పి చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. ఏదైనా కాలం తీర్పు చాలా బలమైన తీర్పు ఇస్తుంది. ఆ టైంకి ఏం చేయాలన్నది కాలం కరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే ఈ అధికారాలు, ఈ పదవులు ఇవన్నీ శాశ్వతం అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన 5 సంవత్సరాల్లో ఆయన తీరు ప్రజలందరూ చూశారు. అంటుంది నిన్న మమ్మల్ని గత 5 సంవత్సరాలు బట్టి ఏ విధంగా మాట్లాడుతూ మీరు ఒంటరిగా అలా రాలేరా అని, లేకపోతేనేమో అంటే వ్యక్తిగత విమర్శలు ఇంకా ఒకటి కాదు, అన్ని రకాలుగా పేరు కూడా పిలవకుండా పవన్ కళ్యాణ్ పేరు లేకుండా దత్తపుత్రుడిని వ్యవహరించి ఓడిపోయిన తర్వాత మాత్రం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావించడం. ఏదైనా మనిషిని కాలం ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు ఎలా పెట్టాలో అలా పెడుతుంది. అదే సందర్భంలో 21 మంది ఎమ్మెల్యేలతోటి అలా గేట్ తాకనేమన్నారు, కానీ గేట్లు స్వయంగా బార్లా తెరిచి పూలపానంతో తీసుకెళ్ళినట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో అంటే కలం నీళ్ళు ఒకటే తక్కువ. అంటే ఒక ఆనంద బాష్పాలు, ఇదంతా ఇన్ని అవమానాలు పడి ఆయన ఈ రోజున ఈ స్థితికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అన్న విషయం. సరే, ఆ విషయాలు పక్కన పెడితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది విజయచంద్ర గారు, ద బెస్ట్ రివెంజ్ ఈజ్ నాట్ టు బి లైక్ యువర్ ఎనిమీ అని. నీ శత్రువు ఎలా ఉంటాడో అలా ఉండకపోవడమే నువ్వు శత్రువుకి వేసే పెద్ద శిక్ష. ఇది 4 దశాబ్దాలు అనుకున్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుసు, అదే చేయించారు. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ గారు కొంతమంది డివేట్ అవుతున్నారు. అదే నేను అంటుంది, వారు మాట్లాడిన భాష, లేకపోతే వారు ప్రవర్తించినటువంటి తీరు, వారి హావభావాలు అవే మనము మాట్లాడితే వారికి మనకి తేడా ఉండదు. అలా ఉండకూడదనే ఉద్దేశంతో నిన్న ఆ విధంగా చేశారు.
అయినా కూడా వారి పేపర్లో ఈ రోజున మాట్లాడేంటంటే వైఎస్ జగన్ మొదటి రోజు అగౌరవపరిచిందట. అంటే రాజకీయాల్లోని తేలు అంటాడు జగన్మోహన్ రెడ్డి. తేలు స్వభావం ఏంటంటే మనం తీసి పక్కన పెడదామన్నది కొడుతుంది, దాని స్వభావం అదే. గత 5 సంవత్సరాలుగా వారికి అంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలను కుట్టి చంపాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే ప్రవర్తన. కనీసం నాకు ఈ విధమైనటువంటి మర్యాద ఇచ్చారే, నాకు ప్రతిపక్ష నేత హోదా రాకపోయినా కూడా గౌరవం ఇచ్చేలాగా చేశారనేటువంటి కృతజ్ఞతలు ఎక్కడైనా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వభావ విరుద్ధం అది. వీరు గమనించే ఉంటారు. ఈ రోజే కాదు, గతంలో కూడా వారు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, ఆయన మాట్లాడిన భాష ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా అన్నాడో మనం చూసాం. అదే సందర్భంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తోటి తెలుగు ముఖ్యమంత్రికి ఈయన కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలా. పోనీ మన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా చెప్పలా. అంటే మాజీ ముఖ్యమంత్రిగా పక్కన మన వరుసలో మనం చూసాము. నవీన్ పట్నాయక్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతానని చూసేసరికి ఎంతో సంతోషించాం. రాజకీయాలు అంటే ఇలా ఉండాలి కాబట్టి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండాలని మనందరికీ తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదేం లేదు. ఆ విలువలు, సాంప్రదాయాలు, లేకపోతే ఆ గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎందుకంటే గౌరవం అంటే విలువ తెలిసినట్టు మనం గౌరవం ఇచ్చినా దానికి అర్థం విలువేంటి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారు, కానీ ఆయన ఇలాగా అక్రమ కట్టడాలు చేయకూడదు, చేయండి కూల్చేయండి అన్నారు. కానీ ఇప్పుడు ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఈ 17 ఎకరాలు దాంట్లో 2 ఎకరాలు గ్రాబింగ్ చేసి ఆఫీస్ కడుతున్న వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఉన్నాయండి. ప్రభుత్వం కట్టేటువంటి ఆఫీసులకి వాళ్ళు 33 సంవత్సరాలకు లీజులకి ఇచ్చి 90 సంవత్సరాలకు లీజులకి ఇచ్చేసి కట్టేసి అక్రమ కట్టడాలన్నీ ఉన్నాయి. అవి ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటే దాని గురించి అని కాదండి. నేనంటే మొత్తానికి ఆయన ప్రవర్తన అనే విధానం, వారి ఎమ్మెల్యేలను కూడా ప్రమాణ స్వీకారం పూర్తి అవ్వకుండానే ఈయన బయటికి వెళ్ళిపోయిన తీరు, రేపొద్దున నిజంగా ఈ రోజున స్పీకర్ గారు ఎన్నుకున్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా తీసుకెళ్తే అసలు చూడడానికి ఎంత అందంగా ఉంటుంది. అది అంటే ఆ గౌరవాన్ని కూడా దక్కదు. ప్రతిపక్ష నేత అని చెప్పి పేపర్లో రాసుకుంటున్నారండి. ప్రతిపక్ష నేత హోదా ఎవరిచ్చారు వారికి? ప్రతిపక్ష పార్టీ నాయకుడైనంత మాత్రాన ప్రతిపక్ష నేత అవడం రెండింటికి చాలా తేడా ఉంది. ఆ 11 మంది సభ్యులతో ఉన్నా కూడా వాళ్ళు రాయడం ఏంటంటే ముఖ్యమంత్రి గారి తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారానికి అర్హత ఇవ్వాలంట. ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేయాలంట. అది సభా సాంప్రదాయం అంట. ఇలా కొత్తగా రాజ్యాంగం రాశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందేమో అలాగే మనకు తెలియదు. కానీ ఇటువంటిది మనతో కొత్త రాజ్యాంగం. అంటే గౌరవం ఇంత ఇదిగా గౌరవం ఇచ్చినా, ఇంత విలువ ఇచ్చినా కూడా ఆ విలువని తీసుకోవడానికి నేను అనర్హుడు అని చెప్పకనే మొట్టమొదటి సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, ఆయన అలా ప్రవర్తన ఎలా ఉన్నా మీరు ఇందాక చెప్పారు చూడ అద్భుతమైనటువంటి చక్కటి సభ అని చెప్పారు. సభా మర్యాద రామణ సభ అని పెట్టారు. మీరు నిజంగా సభా మర్యాదలు పాటించడం మనం తప్పం, కానీ ఆ మర్యాదను వారు పుచ్చుకోరో అన్నది మొదటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల బటన్ మోహన్ రెడ్డి పేరు ఇప్పుడేమో లెవెన్ మోహన్ రెడ్డి అయింది. ఆ లెవెన్ మోహన్ రెడ్డి గారికి ఆయన మనస్తత్వం అంతే. ఈ రోజున మరి ఎంతో విలువైనటువంటి ఈ సభను కాదనుకుని ఆయన పులివెందులు వెళ్ళిపోయాడు అంటే నేను పులివెందులకే పరిమితం, నేను రాష్ట్ర నాయకుడిని కాదు. వారి నియోజకవర్గం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఈ రోజు స్థానానికి కూడా ఆయన ఎందుకు అంటుంది విజయచంద్ర గారు. ఆఖరికి ఆయన ఓడిపోయినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు మేము గౌరవిస్తాం, మేము ఎక్కడ తప్పిదాలు చేసామో తప్పిదాలను కరెక్ట్ చేసుకుంటాం, 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఉంటాం, ప్రజల తరపున పోరాడతాం, మళ్ళీ అధికారాలు రావడానికి ప్రయత్నం చేస్తాం అన్న మాట మాట్లాడాలి. అది మాట్లాడా? ఈవీఎంల మీద తప్పు నెట్టాడు. ఈవీఎం మీద ఓ పక్కనేమో మాకు 40% ఓటింగ్ వచ్చిందంట. నిన్న రోజా గారు 40% వస్తే వాళ్ళు సీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అక్కడ మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, గొగ్గోలు పెడుతున్నారు. అదే అంటానండి, వాళ్ళకి 40% ఓటింగ్ వచ్చిందని ఒక పక్కన అంటారు, ఓ పక్కనేమో మాకు అసలు మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక పక్కన అంటారు. మర్యాద ఇవ్వలేదా? మామూలుగా అసలు వారి కాన్వాయ్ కూడా లోపలికి రానిచ్చారు కదా. అదే అంటున్నాను, మనం గౌరవం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకునే అర్హత వాళ్ళకి మర్యాద కాదు. ఈ రోజు వాళ్ళు పేపర్లోనే రాసుకున్నారు. అలాగా మొదటి రోజు అగౌరవపరిచిన కూటమి ప్రభుత్వం అని చెప్పి రాసుకున్నారు. వాళ్ళ సాంప్రదాయాలు ఇవి అంటే వీళ్ళకి మర్యాద కాదు. వాళ్ళని గేట్ కాడ ఆపేసి రప్పిస్తే అది మర్యాద అనుకుంటారు అన్నమాట వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా గతంలో వారికి ఒక 50% ఓటింగ్తో ఆయనకు వచ్చింది, 40% ఓటింగ్తో తెలుగుదేశం పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. అప్పుడేమో ప్రజా తీర్పు, ఇప్పుడేమో ఈవీఎంలు తప్పిదాం. అంటే ఏ విధంగా నేను పదే చెప్తానండి. నేను
బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమే అంటాడు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వమే అది. అతను ఎప్పుడో ఆ విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఈ రోజుకి కూడా ఆ 11 మంది శాసనసభ్యులే అని చెప్పేసి కించపరచకుండా ఎంత గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళు ఇది ఇస్తే గౌరవం ఇస్తే ఆ గౌరవం పుచ్చుకోకపోగా ఈ విధమైన విమర్శలు చేయడం ఏంటంటే నిజంగా ఒక పక్కనేమో తమిళనాడు రాజకీయాలు చూస్తాం మనం. తమిళనాడులో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదో అంశం అయితే ఒకముడిగా కలిసిపోతారు. కానీ తమిళనాడు రాజకీయాల్లో ఇలా ఇటువంటి కక్షధోరణ చర్యలు ఉంటాయి, అవి మాత్రం అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళు ఉన్న వేరు ప్రజల దగ్గరికి వచ్చి ఇదేనా రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండరు అనే మాట పదే పదే మనం చెప్పుకుంటా వెళ్తున్నా కూడా ఆ విధమైనటువంటి రాజకీయాలకి అర్హత లేనటువంటి వ్యక్తి అతను. అందుకనే రాజకీయాల్లో ఒక తేలు అంటాడు ఇతను. కొత్తమే తెలుసు తప్ప అతనికి మనకి సహాయం చేయడం ఎప్పుడు తెలియదు. ఈ రోజున ఇంత ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చినా కూడా ఇంకా విషయం చెమ్మడమే తప్ప తను ఇక్కడ ఎక్కడైనా కూడా మనసాక్షిగా అతను ఉందో లేదో తెలియదు, కానీ సాక్షి అయితే ఉంది కానీ మనసాక్షి లేదు. ఆ మనసాక్షి లేకుండా ఆయన చేసుకున్నటువంటి ఆ విమర్శలు కానీ విధానాలు కానీ మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోద్దని కానీ లేకపోతే అతను చెప్పుకునే తీరు రకరకాల తీరు అయినా కూడా స్పీకర్ దానికి రావచ్చు కదా. అదే చెప్తున్నా, మనం అంటుంది మనం మాట్లాడుతున్నామండి. సంప్రదాయాలు, ప్రజాస్వామ్యం, ఒక చట్టబద్ధ పాలన, ఒక విధానాలు, రాజ్యాంగాలు, విలువలు, అవన్నిటికీ ఆ పదాలకి అర్థాలు వాళ్ళకి తెలియదు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఏం రాలేదు పాపం. నేను అంటుంది ఈ రోజున మనం ఏదో అనుకుంటాం, ఆహ్వానిస్తాం తప్ప దాన్ని పుచ్చుకోవడానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఏదేమైనా ఈ 5 సంవత్సరాల్లో సభ ఎలా ఉండబోతుంది అన్నది మొట్టమొదటి రోజునే కూటమి ప్రభుత్వం చూపించింది. ఎలా ఉండబోతున్నాడో జగన్మోహన్ రెడ్డి చూపించాడు. బీజేపీ నుంచి విల్సన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు స్పష్టంగా 2 మెసేజ్లు నిన్న ఫస్ట్ డేనే కనిపించాయి అనేది అందరి అభిప్రాయం. సో మీ సభ్యులు కూడా చేశారు ఓత్. సో ఏం చెప్తారు నిన్నటి సభ మొదటి రోజు ప్రజలపై వేసిన ముద్రపై? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, మాణిక్యరావు గారికి, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా. యాక్చువల్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు, పయ్యావుల గ్యాసోద్ధార వచ్చిన సమాచారం మేరకు ఆయన్ని సముచిత ప్రాతినిధ్యం ఇచ్చి గౌరవించి లోపల తీసుకొచ్చి ఆయన చేత ముందుగా ప్రమాణం చేశారు. యాజ్ ఆల్ఫాబెటికల్ లో వస్తే ఆయన లాస్ట్ ఎక్కడ రావాలా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం అర్హత లేని వాళ్ళకి మనం అర్హత కల్పించినా దాన్ని అందుకోలేరు. వాళ్ళ పత్రికలో తప్పుడు ప్రచారం చేశారంటే అది వాళ్ళ సంస్కారం. ఇంకోటి ఏంటంటే, ఆయన సభ్యులు ఉన్నారు ఇంకా సభలో, వాళ్ళ ప్రమాణ స్వీకారం కాకుండానే ఈ వెళ్ళిపోవడం అనేది పెద్ద దుర్మార్గం. ఎందుకంటే ఇటువంటి చేతగా దద్దమ్మ ఒక ముఖ్యమంత్రికి ఇంతకాలం చేసి మమ్మల్ని ప్రతిపక్షంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఒకవేళ అంటే ప్రతిపక్షం ఆ స్థాయి లేకపోయినప్పటికీ కూడా అని వాళ్ళ ప్రమాణ స్వీకారం అప్పుడు వాళ్ళ నాయకుడు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఒక వెలుతురు అనిపిస్తుంది. ఆ సంస్కారమైన ఉండాలి కదా. ఏంది ఏమైనా సొంత ఆస్తి జాగిరా? కష్టంలో ఉన్నప్పుడే అండ నిలబడితే కూడా వాళ్ళకి మన లీడర్ ఉన్నాడు కదా, కష్టంలోనే పోరాట స్ఫూర్తి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు వెళ్ళిపోయావంటే నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏది సొంత ఆస్తి జాగిరా, భారతీయ సిమెంటా, లేకపోతే సండూరు పవర్ ప్రాజెక్ట్ అని ఇష్టమొదటి వ్యవహరించడానికి ఒక రాజ్యాంగం ఉంది, సభా మర్యాద ఉంది. వీటన్నిటిని కూడా పాటించాలా. వీటన్నిటిని నువ్వు తొంగలో దొక్కావంటే అర్థం ఏంటి? నీకు ఏమాత్రం కూడా విలువల పట్ల గౌరవం లేదని. ఈ రోజు స్పీకర్ ఎన్నిక ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన అనుకుంటే, అంటే ప్రతిపక్షం పాత్ర ఉందో లేదో నాకు తెలియదు కానీ అత్యంత పెద్ద పార్టీ టీడీపీ తర్వాత జనసేన కాబట్టి వాళ్ళకు వస్తుంది ఆ పాత్ర. కాకపోతే మిత్రపక్షం కాబట్టి దాన్ని ప్రతిపక్షంగా చూడకపోవచ్చు. కానీ బట్ జగన్మోహన్ గారు ఏం చేయాలంటే ఉండి సభలో ఉండి స్పీకర్ రెస్పెక్ట్ చేసి ఇచ్చేయాల. గతంలో తమ్మినేని సీతారామన్ స్పీకర్ కి పెట్టారు. ఆయన మాట్లాడిన బజార్ భాష ఏంటి ఆయన ఎవరు మర్చిపోతారా? కాబట్టి నేనేమన్నానంటే, సందర్భంలో టీడీపీ వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ కూర్చోండి అన్నాడు. అదే చెప్తున్నాను, సభాస్థానంలోకి స్పీకర్ వచ్చిన తర్వాత మారుతుంది. ఇప్పుడు నాయకుడిని బట్టి ఉంటదండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక డెకారం తెలుసు, లేదా ప్రిన్సిపల్స్ ఉన్నాయని అనుకుంటున్నాడు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆయన మళ్ళీ గెలిపించారు. ఆ గెలిపించిన క్రమంలో ఒక గేమ్ చేంజర్ గా పురంధేశ్వరి గారు మాట్లాడిన భాష గాని, ఎత్తి చూపించిన అంశాలు గాని గెలుపు కారణమని ప్రజలందరూ కలిసి తిరుగుబాటు చేశారు. జగన్ లాంటి పాలనని మొన్నంతా వైసీపీ ఓట్లేసిన అంతా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఓడించారంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని పెనుగులాట ఉంది. అదేవిధంగా ఇప్పటికడ ఆయన నేను ఎందుకు ఓడిపోయిన అర్థం కావడం లేదు, దాన్ని అక్క జైలమ్మలు ఎందుకు ఓట్లేదు అర్థం కావడం అంటే ఇంతకంటే పిచ్చి ప్రలాపం ఉంది. అంటే ఇప్పటికైనా రిలేషన్ కాదా? ఎందుకు ఓడిపోయావో తెలీదా? అమరావతి రైతులను పడకే ఇచ్చడం ద్వారా నువ్వు ఓడిపోయే సంగతి తెలీదా? అమరావతి రైతుల పైన దాష్టికం చేసావు అనడం ద్వారా తెలీదా? పోలవరాన్ని పడకేర్చడం ద్వారా ఒక పెద్ద దుర్మార్గం చేసామన్న సంగతి తెలియదా? లేదా దళితులకు సంబంధించి డాక్టర్ సుధాకర్ కావచ్చు, కిరణ్ కావచ్చు,
అది డోర్ డెలివరీ చేయబడ్డ సుబ్రహ్మణ్యం మరణం కావచ్చు, శిరోమణం చేసిన వరప్రసాద్, ఈ సంఘటనలన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాష్ట్ర ప్రభుత్వం కారణమైతే ఆ కారణమైన తర్వాత బొగ్గుమన్న గుండెలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయని అర్థం కాలేదా? ఎక్కడన్నా పశ్చాత్తాపం ప్రకటించావా? నిన్న సంఘటన జరిగింది, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు, హోంమంత్రిని పంపించారు. ఎక్కడ ఇప్పుడన్నా అటు చచ్చాడా? అటు చేసి వచ్చారా? అంతకుముందు రాజమండ్రిలో ఒక మహిళను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ఎదురు పడేస్తే దిక్కుమొక్కుందా పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికడ ఆయన మారలేదు. మారకపోగా ఆయన ఓట్లేసిన ఓటర్లు నిందిస్తా ఉన్నాడు. నిన్నటిదాకా ఆడలేక మధ్యలో ఉన్న ఓడన్నట్టు ఈఎంఐలు పడ్డాడు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియలైజేషన్ చేయాలని ఆలోచన ఉందా? ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోవడమే కదా. ఏమన్నా వ్యసనపరుడైన తండ్రి ఆయన మందాగడం కోసం ఇంట్లో ఆస్తులన్నీ అమ్మేసినట్టు నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఇసుక పేరుతో కల్తీ, ఇసుక పేరుతో డబ్బులు సంపాదించావు, మద్యం పెద్ద డబ్బులు సంపాదించావు, మనీ పెద్ద డబ్బులు, నువ్వు డబ్బులు సంపాదించుకోవడం కోసం ముఖ్యమంత్రి అయ్యావా? రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర సౌభాగ్యం కోసం అయ్యావా? పెద్ద 13 లక్షల కోట్ల అప్పులు చేసి నువ్వు బటన్ నొక్కింది 2,50,000 కోట్లు అంటున్నావు. మరి మిగతా డబ్బులు నిడిపోయినట్టు? అంతకుముందు అంటే 2 కోట్లు 2 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయంటారు. మిగతా డబ్బులు 7 లక్షల కోట్లు ఏం చేసావు జగన్ అన్న అని వాళ్ళ చెల్లెలు అంటుంది. అందుకే ఇప్పుడు అసలు పని ఇంకా సభలో వాదోపవాదాలు ప్రారంభం అవ్వాల, అసలుదే ఇంకా ప్రారంభం అవుతుంది. కానీ మొదటి రోజే ఇచ్చారు గౌరవం ఒకళ్ళు, నిలుపుకోలేదు ఇంకొకళ్ళు, అది స్పష్టంగా అయింది. ఒక బ్రేక్ తీసుకుందాం, మాట్లాడదాం. ఒక్క నిమిషం మేడం. ఈ 5 ఏళ్ల పాటు ఆయన చేసిన నిర్వాహకం ఏంటి? ఆయన చట్టం ముందు అందరూ సమానమే, కానీ ఈయనకి చట్టం ఎందుకు చుట్టమైందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా న్యాయశాల ఉసుగులు అడ్డం పెట్టుకుని బయట తిరిగాడు కదా. ఇంకా ఆయన మళ్ళీ చట్టసభల్లోకి వచ్చే అవకాశం ఉండదు. ఆయన్ని ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒక రోజు కోడికత్తి సీన్ వాళ్ళ అడ్వకేట్ సలీం కూడా చెప్తున్నాడు కదా, ఇంకా ఆయన ఖాళీగానే ఉన్నారు, మొన్నటి వరకు అంటే బిజీగా ఉన్నారు, కోర్టుకు రావాలని. మాట్లాడదాం. ఒక వాదాలు అసలు సభ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ లోపలనే ఆయన అస్త సన్యాసం చేసి వెళ్ళిపోతే ఇక్కడ ఈ పాయింట్ ఏంటి? వాదోపవాదం జరిగితేనే ఎవరి బలం ఎంత అనేది కదా ప్రజలు చూస్తారు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, ఆ సమస్య మీద మాట్లాడుతున్నారు. వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్ విన్నప్పుడే అసలు వాదన, అసలు వాదోపవాదానికి సంబంధించిన పాయింట్ బయటపడేదే దమ్ము పాయింట్. దాన్నే మరి ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఇక ఎట్లా ఉంటుంది? ఇక్కడ నాయకత్వపు వ్యక్తుల వ్యక్తిత్వం ఈ రెండు ప్రశాంతకంగా మారతాయి. గత టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున 23 శాసనసభ్యులు, ఆ 23లో నుంచి 4 అధికార పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారు, 19 మంది మిగిలారు. ఆ 19 మందిలో చంద్రబాబు నాయుడు గారిని తప్పించి మిగిలిన 18 మందిని సస్పెండ్ చేశారు స్పీకర్ గారు. సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సభలో నిలబడ్డారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా తనని అంటే తనకు ప్రజలు ఏ బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చారు. 155 మంది ఈ 4 కూడా కలుపుకొని ఇష్టరీతిని ఆయన అవమానపరుస్తున్నా, సూటిపోటి మాటలతో వేధిస్తున్నా, ఆయన ప్రతి ప్రసంగానికి అడ్డుదగులుతున్నా, స్పీకరు ఆయనకి ఇవ్వాల్సిన స్థాయి సమయాన్ని ఇవ్వకున్నా, ఆయన హక్కులకి భంగం కలుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా సభలో నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు చూసాం మనం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ స్థైర్యం లేదు, ఆ ధైర్యం లేదు ఆయన దగ్గర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాల పాటు ప్రజలను భయపెట్టాడు, కక్షా కార్పణ్యాలతో చేశారనేది వాస్తవం. ప్రజలు గుర్తెరిగారు కాబట్టి ఇవాళ ఇతనికి స్థాయి కల్పించారు. అదే సందర్భంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం చెప్పారు? ఆయన నేను సభా నియమాలకి సాంప్రదాయాలకి కట్టుబడి ఉంటాను అని చెప్పని నిన్న ప్రమాణ స్వీకారం చేసి మరుక్షణమే ఆ నిబంధనలకి ఆ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చారు కదా. కాబట్టి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన మ్యాగ్నానిమిటీ ప్రజల్లో చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా ప్రదర్శిస్తున్న వైఖరి కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుందనేది వాస్తవం. ఇక ఈ అంశాన్ని పక్కకు పెడితే ప్రజాప్రతినిధులుగా ఎంపికైన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించేస్తే మిగిలిన 10 మంది అయినా సరే కనీసపు విఘ్నత అనేది మీకుంటే, రాజకీయాల్లో కొనసాగాలి, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మేము న్యాయం చేయాలనే ఆలోచన మీకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది అతన్ని శాసనసభాపక్ష నాయకుడి నుంచి తప్పించండి. మీరు
తప్పిస్తే మీ ప్రజలైనా మిమ్మల్ని గౌరవిస్తారు. లేదు అనుకుంటే అతని చరిత్ర ఎటు కనుమరు కాబోతా ఉంది. ఖచ్చితంగా అతను శాసనసభకి విలువివ్వడు, శాసనసభ సాంప్రదాయాలకు విలువివ్వడు, తనను ఎన్నుకున్న పులివెందుల ప్రజల ప్రయోజనాలకి విలువివ్వడు. ఆయన ఒక పార్టీ నాయకుడిగా కూడా మీకు విలువ ఇవ్వట్లేదు అనేది నిన్నే స్పష్టమైంది. మీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన నిలబడకుండా వెళ్ళిపోయిన తీరు చూస్తే ఆయన తన సెంట్రిక్ గానే గతంలో ఏ విధంగా అయితే రాజకీయం చేసుకున్నాడో ఈ రోజు కూడా తన ఎమోషన్స్ తన సెంట్రిక్ గా తన చుట్టూనే రాజకీయం తిప్పుకునే ప్రాసెస్ లో 151 మందిని 11 మందికి చేర్చాడు. రేపటి రోజున మీ 10 మంది రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మార్చి శాశ్వతంగా మీ రాజకీయ అవకాశాలు కూడా కనుమరుగు చేసే పరిస్థితులు సృష్టిస్తాడు ఆయనే. ఈ పరిస్థితిలో మీరైనా రిలీజ్ అవ్వండి. అతను నాయకుడితో మాట్లాడదాం. మరి ఏంటి పిలిమాణిక్యరావు గారు, వాట్ నెక్స్ట్? ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. చెప్పండి. స్ఫూర్తి నింపే నాయకత్వాన్ని ప్రదర్శించలేని వ్యక్తిని అతన్ని నాయకుడిగా కొనసాగించుకోవాల్సిన అవసరం లేదు. అతను అటు ప్రజాప్రతినిధిగాను సక్సెస్ గాను, ఇటు పార్టీ నాయకుడిగాను మీలో ఆ స్ఫూర్తివంతమైన భరోసా నింపే నాయకత్వాన్ని అతను ప్రదర్శించలేడు. అతన్ని తప్పించుకోండి మొట్టమొదటిగా మీరు. పిలిమాణిక్యరావు గారు ఏంటి వాట్ నెక్స్ట్? వాదోపవాదాలు జరిగే పరిస్థితి అయితే ఇక లేదు. మేడం గారు, సభలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ప్రజలకి ఉపయోగకరమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. ప్రజలకి సంబంధించినటువంటి జరిగిన అన్యాయం మీద తప్పులు అవినీతి కనుక ఉంటే వాటికి సంబంధించి చట్టం తన పని తను చేసుకుపోతా ఉంటుంది. ఇది సభలో జరిగేటువంటి విషయాలు. బయటకు వచ్చేసరికి 2 విషయాలు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఏవైతే ఉందో అది చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవహేళన లేకపోతే అవమానాలు చేయటం, వ్యక్తిగత హననం చేయటం ఏవైతే ఉన్నాయో దానికి మానసికంగా తనే కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము వ్యక్తిగతంగా పోము. వాళ్ళు చేసినటువంటి పనులకి చట్ట ప్రకారం మానసిక ప్రకారం 2 శిక్షలు జగన్మోహన్ రెడ్డి అనుభవించేటువంటి పరిస్థితి తప్పించుకోవడానికి వీల్లేదు. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే కొడాలి నాని లాంటి వాడు ఇందాక రాజేష్ గారు ఒక మాట మాట్లాడాడు. సభలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఉన్నప్పుడు కొడాలి నాని ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారి వైపు చేయి చూపిస్తూ నువ్వు ముసలివాడివి, నీ కొడుకుని గెలిపించుకోలేకపోయావు, ప్రజలు 23 సీట్లకి కట్టబెట్టాడు, నీలాంటి వాడు చావాలి అని చెప్పేసి మాట్లాడాడు. ఎంత అవమానకరంగా ఎంత బాధాకరంగా మాట్లాడారు అలాంటి సభలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ మాట అనవసరంలా, అనకుండానే వీళ్ళకి ఏమాత్రం నీతి ఉంటే వీళ్ళు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సమాజంలో పుట్టాల్సినటువంటి వ్యక్తి కాదు. ఇక రాజ్యాంగం చట్టాలు గౌరవించేటువంటి వ్యక్తిత్వం అతనికి లేదు. కాబట్టి ప్రజలు తీర్పిచ్చి కట్టబెట్టారు. ఇక చట్టాలు సక్రమైనటువంటి పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల మొత్తాన్ని కూడా చాలా తారుమారు చేశారు. తనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం వ్యవస్థల్లో తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని చొప్పించాడు, అవినీతిని చొప్పించాడు. ఈ రోజు కోర్టుకు కూడా వెళ్లకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్లకుండా ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలే వెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులకి ఇది అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా అతన్ని కోర్టుకు వెళ్ళాలి. కోర్టులు అతను చేసినటువంటి తప్పుల మీద సరైనటువంటి శిక్ష వేయాలి. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు వేస్తున్నట్టుగా ప్రజలు భావించాల్సినటువంటి అవసరం లేదు. ఇందాక మాట్లాడారు కదా, ఏదైతే కోరికత్తి చేయనున్నాడో అతని కేసులో 5 సంవత్సరాల పాటు నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను బిజీగా ఉన్నాను కాబట్టి కోర్టుకు రాలేకపోయారు అన్నాడు. అట్లాగే సిబిఐ కేసులు ఉన్నాయి. ఇంకా అవినీతి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నిటికీ కూడా కోర్టుకు అటెండ్ కావాలి. కోర్టుల్లో కూడా న్యాయం సరైనటువంటి సమయంలో జరగకపోతే అదే అన్యాయం కిందకే వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డిని ఈ 5-10 ఏళ్ల క్రితం జైల్లో కనుక పెట్టి ఉండుంటే, న్యాయ విచారణ సరైనటువంటి సమయంలో జరిగి ఉంటే, అతన్ని జైల్లో పెట్టి ఉంటే ప్రజలు ఒక నేరస్తుని ఎన్నుకునేవాళ్ళు కాదు. ఆ నేరస్తుని ఎన్నుకోకపోతే ఇంత విధ్వంసం జరిగినా మంచిదే మీరే అంటున్నారు. ఇందాక నుంచి కర్మ అలా అవడం బట్టే ప్రజలకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఇంకొకసారి ఆ రోజు అదే జరిగేసి మళ్ళీ ఇంకొకసారి అయ్యేది. ఏది జరిగినా మీ మంచికి అన్నప్పుడు ఒకటైతే క్లియర్, మీ ప్రాధాన్యతలు ఇవి అని వచ్చి రాగానే ఒక సందేశం ఇస్తున్నారు. అమరావతి, పోలవరం, అసెంబ్లీకి రాకముందే మీ పర్యటనలు ఇవి, లేదా అప్పులతో ఉన్న ఖజానా, ఇవన్నీ చాలా క్లియర్ గా ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారో చెప్తున్నారు. ఇక అంతే సంగతులు. ఆయన అయితే రాటల్లా వాట్ నెక్స్ట్ మేడం, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. చాలా క్లియర్ గా ఎవరైతే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అవినీతి చేశారో, విధ్వంసం చేశారో, లేకపోతే ప్రజల మీద హింస చేశారో అవి చట్టం తన పని తాను చేసుకుపోతాం. మా వరకు మేము ఈ ఒక్క మాట వినండి. మా వరకు మేము విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని సరిచేయాలి,
రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావాలి, స్వేచ్ఛని ప్రబలింపజేయాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉండాలి, ప్రతి ఒక్కరు హాయిగా బ్రతకాలి. ఆ దిశగానే ప్రభుత్వం అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో అలాంటి నిర్ణయాలు తీసుకొని మేము ముందుకెళ్తాం. విల్సన్ గారు ఒక పాయింట్ చెప్పండి. నిన్న ఆదినారాయణ రెడ్డి గారి కామెంట్స్ కూడా సెన్సేషనలే. సో జగన్ గారి ఇంటి కుట్టంతా మీకే తెలిసినట్టు ఎవరెవరు టచ్ లో ఉన్నారు, ఒక్క అవినాష్ రెడ్డి తప్ప మొత్తం అందరూ టచ్ లోకి వచ్చారు బీజేపీతో అని అంటున్నారు. ఏంటి, ఏమైనా చేర్చుకుంటున్నారా, జాయిన్ అవుతున్నారా? అంటే మేము ఒకటి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించామండి, అందులో సందేహం లేదు. మిగతా వాళ్ళు ఆయనకి లేకుండానే మిగిలిన వాళ్ళు అంటున్నారంటే ఏంటి, చేర్చుకుంటున్నారా, జాయిన్ అవుతున్నారా, ఎంతమంది టచ్ లోకి వచ్చారు? ఉంటారండి న్యాచురల్ గానే. వైసీపీలో ఇంక ఒక్కపోత మొదలైంది. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు అన్నట్టు వాళ్ళ నాయకుడిని మార్చుకోవడం వాళ్ళ చేత కాదు, నాయకుడు గారు మారదు. ఆ వైసీపీకి ఆయనే బలం, ఆయనే బలకింత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడడం మీకు అందులో సందేహం లేదు. ఇప్పుడు మనంతా కలిసి ఏం చేయాలంటే, ఈ ఉత్పాతం లాగా రాష్ట్రం అత్తలాకుతలం అయింది కాబట్టి 5 ఏళ్ల పాటు హిరోషిమా నాగసాకి మీద బాంబులు పట్టేట్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం గుల్లబారిపోయింది కాబట్టి దీన్ని బాగు చేసుకోవాలా. దీన్ని బాగు చేసుకోవడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు 100% సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఆల్ మినిస్టర్స్ అందరు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో ఈ రోజు మా ఎంపీలు సీఎం రమేష్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ 100% ఢిల్లీ స్థాయిలో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా 11 విద్యా సంస్థలు రావడంలో కానీ, పోలవరం నిధులు రావడంలో కానీ, రాజధాని నిధులు అన్నింటిలో కీలక పాత్ర వచ్చిన సుజనా చౌదరి గారు లాంటి వారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు. కానీ అట్లాంటి వారి సహకారం కూడా తీసుకుని రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందని ముఖ్యమంత్రి గారు అది చేయాలి. అదే విధంగా 6వ సంతకం ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాలా మాదిగ రిలీఫ్ పేరుతో ఈ కార్పొరేషన్ మొత్తం నిధులన్నింటినీ ఆయన డైవర్ట్ చేశారు. 6వ సంతకం చంద్రబాబు నాయుడు గారు దళితులకు సంబంధించిన పథకాలు పునరుద్ధరణ మీద పెడితే బాగుంటుంది అనేది నా సూచన. మాదిగలు యాక్చువల్ గా చాలా కాలం దశాబ్దాలు అణిచివేయబడ్డ మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ ఒకటి తెచ్చుకున్నాము. ఆ కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. అదే విధంగా ఢిల్లీ కార్పొరేషన్ కి డైరెక్టర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా చచ్చిపోయిన పవన్ 100 సార్లు మనం చంపినా ఇక ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనబడే అంకం పూర్తి అయిపోయింది. వాళ్ళకైతే ప్యాడింగ్ చేసి ఎంఎస్ నారాయణ ఏదో దూకుడు సినిమాలో ప్యాడింగ్ చేసి బతికించాలని వాళ్ళు సాక్షి వాళ్ళనుకుంటే అది వృధా ప్రయత్నం. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఏవి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో ప్లానింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆ దిశగా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్ర అడుగులు వేశారు. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అడుగులు వేశారు. వెళ్ళండి, దాన్ని మేము ఆహ్వానిస్తాం. ఒకటి విజయచంద్ర గారు వాట్ నెక్స్ట్ అన్నారు మీరు. మాకు వాట్ నెక్స్ట్ అలాగే మాకు వాట్ నెక్స్ట్ అన్న దానికి అర్థం ఏంటంటే, మేము ఖచ్చితంగా కేంద్ర సహకారంతో, చంద్రబాబు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతతోటి ఈ వ్యవస్థలు కూల్చేసిన వ్యవస్థలను నిర్మించుకుంటాం, మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు అసెంబ్లీలో రేపొద్దున ఆయన ఉండరే, మీకు ఇవన్నీ సమాధానం ప్రతిపక్షం లేదనుకోవద్దు విజయచంద్ర గారు. ప్రజలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, మీలాంటి మీడియా ఉంది. మేము లోపల మాట్లాడకపోయినా బయట ఎన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు వాళ్ళే ప్రతిపక్షం మాకు. నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాట్ నెక్స్ట్ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. మీ ముఖంగా చెప్తున్నా, వాళ్ళు చేసే కార్యక్రమం ఇక్కడి నుంచి ఒకటే, ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలి, తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలి. ఖచ్చితంగా జనసేన వారిని ఏమంటారు, టీడీపీ వారు మీకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు, మీ సలహాలు సూచనలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ చిచ్చు పెడతారు. అదే సందర్భంలో టీడీపీని అని అంటుంది ఏదో రకంగా చిచ్చు పెట్టే కార్యక్రమం ఆల్రెడీ మొదలైపోయినాయి. ఆల్రెడీ అన్ని మొదలైపోయినాయి. వారికి సంబంధించినటువంటి జర్నలిస్టులతోటి ఆల్రెడీ ఆర్టికల్స్ రాయిస్తాం మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా గురించి అంటే ఎందుకు సాధించలేకపోతున్నామని చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఒక వృద్ధ జంబోగం. నేను అంటుంది ఇటువంటి జర్నలిస్టులు తయారవుతారు ఖచ్చితంగా. 5 సంవత్సరాలు గుడ్డు గుర్రం పడుతుందేమో అని జగన్మోహన్ అడగాలిగా సార్. వాళ్ళంతా జర్నలిస్టులు కదా. అదే అంటాను, జర్నలిస్టులే అన్నాను నేను కూడా. వాళ్ళు అదే పని మీద ఉంటారు, ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, కాపురం కూల్చాలనేటువంటి కార్యక్రమం మీద వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇక అన్ని ఛాలెంజెస్ ఇంటా బయట కూడా కూటమికి ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. థ్యాంక్ యూ కుసంపూడి శ్రీనివాస్ గారు, అందరికీ థ్యాంక్ యూ.